దేవుడా, నాకు ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్, అది నువ్వు అయితేనే ఆన్సర్ చేయగలవు. అంతకుముందు మగవాళ్ళు లావుగుండేవాళ్ళు, ఆడవాళ్ళు సన్నగుండేవాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు మగవాళ్ళు సన్నగా ఉంటున్నారు, ఆడవాళ్ళు లావు అయిపోతూనే ఉంటున్నారు? దానికి దేవుడిని ఎందుకు ఇబ్బంది పెడతాలే కానీ నేను చెప్తాను. నేను ఒకప్పుడు మగవాళ్ళు తినగా మిగిలింది ఆడవాళ్ళు తినేవాళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళు తినగా మిగిలిన దానిలో మగవాళ్ళు తింటున్నారు. ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు, ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. కొంతమంది అలా లావెక్కుతున్నారు. ఇప్పుడు ఎలా అవుతుంది? ఒకప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళ పని కూడా మగవాళ్ళు చేయాల్సి వస్తుంది. వాళ్ళేం ఓర కూర్చొని తింటున్నారు, అందుకని ఆడవాళ్ళు లావెక్కుతున్నారు. మరి ఇన్ని కష్టాలు ఉంటాయని తెలిసి పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారు? దానికో చిదంబర రహస్యం ఉంది. ఇప్పుడు నాలాంటి పెళ్ళైన వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటారు కదా. ఇప్పుడు నా తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోకుండా సుఖపడితే మేము చూడలేంగా. కాబట్టి ఏదో ఒకటి చెప్పి బాగుంటుంది అది ఇది అని చెప్పి వాళ్ళకు కూడా చిన్నగా పెళ్లి చేసి ఆ ఊపిలోకి లాగుతాం అనమాట. అప్పుడు మాకు సంతోషం. ఇంకొంతమంది మేమే పెద్ద తోపులో, మేము అందరినీ కంట్రోల్ చేయగలం అని చెప్పి ఫీల్ అయిపోయి చిన్నగా ఆ ఊపిలోకి దిగుతారు. తీరా దిగి నాకు అర్థమైద్ది వీళ్ళకన్నా పెద్ద తోపులు ఈ ఆడవాళ్ళని.